జీతాల పెంపు కోసం గత వారం రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు 25% వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల వేతనాలు విడతల వారీగా మొదటి విడతగా 15%, తర్వాత 2-3 విడతల్లో 5% చొప్పున వేతనాలను పెంచుతామని నిర్మాతలు వివరించారు. అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ అంగీకరించలేదు. అంతేకాదు సమ్మెను ఉధృతం చేస్తూ సినీ కార్మికులు కృష్ణానగర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుండి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. ఇక రేపు మంత్రి కోమటిరెడ్డిని నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు కలవనున్నారు. అలాగే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ఫిల్మ్ ఫెడరేషన్ ఇవాళ ప్రకటించనుంది. కాగా సినీ కార్మికుల సమ్మె కారణంగా తనకు రోజుకు 1 కోటి వరకు నష్టం జరుగుతుందని పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్ పై కేసు నమోదు చేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపు కోసం గత వారం రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు 25% వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల వేతనాలు విడతల వారీగా మొదటి విడతగా 15%, తర్వాత 2-3 విడతల్లో 5% చొప్పున వేతనాలను పెంచుతామని నిర్మాతలు వివరించారు. అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ అంగీకరించలేదు. అంతేకాదు సమ్మెను ఉధృతం చేస్తూ సినీ కార్మికులు కృష్ణానగర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుండి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొనున్నారు. ఇక రేపు మంత్రి కోమటిరెడ్డిని నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు కలవనున్నారు. అలాగే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ఫిల్మ్ ఫెడరేషన్ ఇవాళ ప్రకటించనుంది. కాగా సినీ కార్మికుల సమ్మె కారణంగా తనకు రోజుకు 1 కోటి వరకు నష్టం జరుగుతుందని పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్స్ కోర్టులో యూనియన్ పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We want justice! We want justice! We want justice! We want justice!